భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితిలో ఏ క్షణమైన యుద్ధం జరిగే అవకాశం ఉంది అనే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ వైపు ఏ దేశాలు నిలబడే అవకాశం ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పటికే పాకిస్తాన్ కొన్ని దేశాలను నమ్ముకుంటుంది, ఆ దేశాలు తమ వెంట నిలబడే అవకాశం ఉంది అని. అయితే పాకిస్తాన్ను ఈ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం చోటు చేసుకుంటే పాకిస్తాన్ను ముస్లిం దేశాలు ఏకాకిని చేసే అవకాశం ఉంది అనే సంకేతాలే కనిపిస్తున్నాయి. పాకిస్తాన్కు మద్దతు పలకడానికి ముస్లిం దేశాలు ప్రస్తుతం వెనుకడుగు వేస్తున్నాయి. ముస్లిం దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇండియా వైపే నిలబడుతున్నాయి. భారతదేశంలో మతాలకు అతీతంగా అందరూ పాకిస్తాన్పై తీసుకునే చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్కి వ్యతిరేకంగా గలం విప్పుతున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మతాలకు అతీతంగా దేశాలు భారత్ వైపు నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముస్లిం పాలిత దేశాలు కూడా ఇప్పుడు భారత్ వైపే నిలబడుతున్నాయి. ఇండియా వైపే ఇటు సౌదీ, ఖతార్, యుఏఈ కూడా భారతదేశం వైపే నిలబడుతున్నాయి. ఇండియాతో బలమైన వ్యాపార సంబంధాలు ఇందుకు కారణం. ఏకపక్షంగా పాకిస్తాన్కు సపోర్ట్ ఇవ్వడానికి సౌదీ అరేబియా కూడా నిరాకరిస్తోంది. ఇప్పటికే ఇండియాకు మద్దతు పలికాయి అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్. ఈ దేశాలని భారత్కు మద్దతు పలికాయి. ఇటు సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్కు మద్దతు పలకటానికి అవకాశం లేదు. సౌదీ అరేబియా కూడా భారతదేశానికే మద్దతు పలుకుతూ ఉంది. సౌదీ అరేబియాతో పాటు ఖతార్, యుఏఈ కూడా భారతదేశానికి మద్దతు పలుకుతున్నాయి. ఇటు తుర్కియే, చైనా విషయంలో మాత్రమే మనం నమ్మటానికి అవకాశం లేదు. కానీ తుర్కియే కూడా ఇప్పటి వరకు పాకిస్తాన్కి మద్దతు పలుకుతున్నామని ఎటువంటి సంకేతాలను కూడా ఇవ్వలేదు. 4 రోజుల క్రితం తుర్కియే నుంచి ఒక విమానం పాకిస్తాన్కు వచ్చింది. అది సైన్యానికి సంబంధించిన విమానమే, యుద్ధ విమానమే. అందులో భారీగా ఆయుధాలను తీసుకొచ్చారు అనే చర్చ జరిగింది. కానీ మేము ఆయిల్ని నింపుకోవడానికి పాకిస్తాన్కు వచ్చామని తుర్కీ చెప్పింది. ఇప్పుడు తుర్కీ దేశానికి చెందిన యుద్ధ నౌక పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి వచ్చింది, పాకిస్తాన్ పోర్ట్ దగ్గరికి వచ్చింది. అయితే ఇప్పుడు కూడా కేవలం ఇంధనాన్ని నింపుకోవటానికే వచ్చాము అని చెబుతుందా, లేదంటే ఏదైనా గస్తీకి సంబంధించి పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి వచ్చాము అని చెబుతుందా? తుర్కీ ఎందుకు తమ యుద్ధ నౌక పాకిస్తాన్ జలాల్లోకి వచ్చింది అని చెబుతుందో వేచి చూడాలి. కానీ ఆ నౌక పాకిస్తాన్ తీరానికి రావడం గురించి ఇంతవరకు తుర్కీ ఎటువంటి మాటలు కూడా మాట్లాడలేదు. అది వచ్చింది కూడా యుద్ధ నౌకే. గస్తీ కాయడంలో ఆ యుద్ధ నౌక చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. పాకిస్తాన్కు చెందిన నౌకలకు జల మార్గాలను ఇప్పటికే భారత్ ఆంక్షలు విధించింది. అటు వాయు మార్గాల విషయంలో కూడా ఆంక్షలు విధించింది. ఇటు వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఆంక్షలు విధించింది. అలాగే సింధు నది జలాలకు సంబంధించి కూడా ఆంక్షలు విధించడంతో పాకిస్తాన్ ఇప్పుడు మొత్తం అన్ని వైపుల నుంచి కార్నర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే తుర్కీ యుద్ధ నౌక అక్కడికి రావడానికి కారణాలు ఏంటి అన్న దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో మొత్తానికి ముస్లిం దేశాలు ఏవి కూడా ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసే అవకాశాలు లేవు. భారతదేశం పాకిస్తాన్పై ఏ క్షణమైనా ఎటువంటి తీవ్రమైన చర్య అయినా తీసుకోవటానికి అవకాశం ఉంది అని ప్రపంచ దేశాలు భావిస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అలాగే కొనసాగుతోంది. పాకిస్తాన్ ఇప్పటికీ అనుకుంటుంది భారత్ మాపై ఏ క్షణమైన దాడులు చేసే అవకాశం ఉంది. కొన్ని పాయింట్స్ని పెట్టుకుంది, టార్గెట్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని సిటీలను టార్గెట్ చేసింది. వాటిపైన ఏ క్షణమైన యుద్ధం చేసే అవకాశం ఉందని పాకిస్తాన్కు చెందిన నేతలు, నాయకులు, అధికారులు రోజుకొకరు మాట్లాడుతున్నారు. కానీ ఇంతవరకు మనం యుద్ధం గురించి మాత్రం మాట్లాడలేదు, కానీ అన్ని చర్యలు తీసుకుంటూ వెళ్తున్నాం. అదే సమయంలో పాకిస్తాన్కి ముస్లిం దేశాలు కూడా ఇప్పుడు సపోర్ట్ చేసే అవకాశం లేదు. సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ కూడా భారత్ వైపే నిలబడుతున్న పరిస్థితి. ఏం జరిగే అవకాశం ఉంది? ఈ పరిణామాలను ఎలా చూడాలి? సాధారణంగా ముస్లిం దేశం అనగానే ముస్లిం కంట్రీస్ అన్ని సపోర్ట్ చేస్తాయనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి దాంట్లో మన భారత్తో బిజినెస్ డీల్స్ ఉన్నటువంటి కంట్రీస్, ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతర్ కానీ యుఏఈకి సంబంధించినటువంటి ఈ 3 దేశాలు బలమైనటువంటి ఆర్థిక సంబంధాలు ఉన్నాయి ఈ 3 దేశాలతో భారత్కి. కాబట్టి అంత ఈజీగా వన్ సైడ్ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అందులో భాగంగానే పాకిస్తాన్కు మద్దతు తెలపడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే దాంట్లో ముఖ్యంగా పాకిస్తాన్ అనేక సార్లు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి సిచ్యువేషన్, అనేక ఘటనలు ఉన్నాయి ఇట్లాంటివి, టెర్రరిస్టు యాక్టివిటీకి సంబంధించి ఎన్నో ఇష్యూస్ అన్ని కూడా. సో ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్నటువంటి కార్యక్రమాలు. కాబట్టి వాళ్ళు అంత త్వరగా ఏకపక్షంగా డిసిషన్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అందులో భాగంగానే పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడానికి కాస్త వెనకడుగు వేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దానిలో భాగంగానే వారికి ఇవ్వట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. మనం గతంలో చూసాం పాకిస్తాన్ కి సంబంధించినటువంటి
గత కొంతకాలంగా వారం రోజుల నుంచి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్, అణుబాంబులు వాడతామని, ఇంకా ఇతరత్ర ఇబ్బంది పెడతామని, ఒకవేళ వాటర్ ప్రాజెక్ట్ అక్కడ ఏదైనా నిర్మిస్తే దాన్ని పేల్చివేస్తామని, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో వారికి మద్దతు ఇవ్వడానికి ఈ దేశాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ ఇంకా కొన్ని మాత్రం పాకిస్తాన్ వైపు నిలబడడానికే కొన్ని సిద్ధంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చైనా ఒకటి. ఒకవేళ నిజంగా భారత్ పాకిస్తాన్ యుద్ధమే ప్రారంభమైతే ఖచ్చితంగా చైనా పాకిస్తాన్ కు అండగా నిలబడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. తర్వాత టర్కీ సంబంధించినటువంటి వీళ్ళు గతంలో కూడా కాశ్మీర్ కి సంబంధించిన ఇష్యూస్ లో మనం ఎప్పుడు ప్రపంచ వేదికలపైన చర్చ జరిగిన అంతర్జాతీయంగా పాకిస్తాన్ కే రావాలి కాశ్మీర్ అనేటువంటిది, వాళ్ళకే చెందాలనేటువంటి విషయంలో వాళ్ళకు అండగా నిలిచినటువంటి పరిస్థితి. మరొక ముస్లిం కంట్రీ అజర్బైజాన్, వీళ్ళు కూడా పాకిస్తాన్ ని సమర్థిస్తూ వస్తూ ఉన్నారు. వారు చేస్తున్నటువంటి దుశ్చర్యలను ఖండించకుండా, ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గించాలని చెప్పకుండా వాళ్ళు పాకిస్తాన్ కి అండగా నిలబడుతున్నారు. అంటే మతం మత్తులోనే ఈ అజర్బైజాన్ దేశం కూడా ఉంది. వాళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మరొక దేశం బంగ్లాదేశ్ లో కూడా ప్రస్తుతం బంగ్లాదేశ్ కి భారత్ కి కాస్త వైరుధ్యం నడుస్తా ఉంది. ఇప్పటికే హిందువులని ఊచకోతకు వస్తా ఉన్నారు బంగ్లాదేశ్ లో అటు. కాబట్టి అక్కడ కూడా వాళ్ళు కాస్త అటువైపు నిలబడే అవకాశం కనిపిస్తా ఉంది ఈ విభేదాలనే. సో బలమైన ముస్లిం దేశాలన్నీ కూడా ఇప్పుడు భారత్ వైపే నిలబడితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? చిన్న చితక పిచ్చుకు లాంటి దేశాలు మాత్రమే ఇప్పుడు పాకిస్తాన్ వైపు నిలబడే అవకాశం ఉంటుందని. కానీ ఒక చైనాను పక్కన పెడితే మిగిలిన దేశాలన్నీ కూడా చిన్న చితక ముస్లిం పాలిత దేశాలు పాకిస్తాన్ వైపు నిలబడే అవకాశం కనిపిస్తోంది. బలమైన ముస్లిం దేశాలన్నీ కూడా భారత్ వైపు నిలబడితే పరిస్థితి ఏంటి? నిజంగా చిట్టెలక లాంటి దేశాలు ఇవన్నీ మనం మాట్లాడుకునే, చైనా మినహాయిస్తే టర్కీ కానీ, అజర్బైజాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ పెద్దగా పాకిస్తాన్ కు వీటి వల్ల ఉపయోగం ఉండదు. వాళ్ళు పాకిస్తాన్ తో ఏదో భావసారూప్యతతో మతం మత్తులో మాత్రమే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. నిజంగా బలంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఉన్నటువంటి దేశాలు కనుక చూస్తే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఈ దేశాలకు సంబంధించినవి కూడా మన దేశంతో సఖ్యతతో ఉన్నాయి. బిజినెస్ డీల్స్ కలిగి ఉన్నాయి, అనేక డీల్స్, ఎగుమతులు దిగుమతులకు సంబంధించి. కాబట్టి వాళ్ళు త్వరగా నిర్ణయం తీసుకోకపోవచ్చు, తటస్థంగా ఉండే అవకాశం ఉంది. మనకు మద్దతని పాకిస్తాన్ కు మద్దతని ఇవ్వకపోవచ్చు, సైలెంట్ గా ఉండే అవకాశం ఉంది. అది ఖచ్చితంగా సైలెంట్ గా ఉన్నారంటే భారత్ కు మద్దతు తెలుపుతున్నట్టే. కాబట్టి పాకిస్తాన్ కి నిలబడడానికి సిద్ధంగా లేరు ముస్లిం దేశాలు అయినప్పటికీ కూడా, ఎందుకంటే వాళ్ళంతా అభివృద్ధి కోరుకుంటున్నటువంటి పరిస్థితి. సౌదీ అరేబియాలో కూడా అసలు ముస్లిం సంబంధించినటువంటి మతాచారాలను పక్కన పెట్టి అభివృద్ధి వైపు ముందుకు వెళ్తా ఉన్నారు, డెవలప్మెంట్ సైడ్. కాబట్టి పాకిస్తాన్ కు మద్దతుగా నిలవడానికి ఇష్టంగా లేరు. గతంలోనే చూసాం, ఇదే సౌదీ అరేబియా నుంచి ఒసామా బిన్ లాడెన్ బయటకు వచ్చారు. ఆయన అల్ఖైదాకి సంబంధించినటువంటి ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ గ్రూప్ తయారు చేశారు, అమెరికా పైన దాడి చేశారు. అసలు ఒసామా బిన్ లాడెన్ పైన ఇదే సౌదీ అరేబియా నిషేధం విధించింది అక్కడ ఆయన పైన. అందులో భాగంగానే ఒక్కసారి కూడా అక్కడి నుంచి నిషేధం విధించిన తర్వాత ఒసామా బిన్ లాడెన్ సౌదీ వెళ్ళలేదు, కుటుంబం అంతా కూడా వెలివేసినటువంటి పరిస్థితి. కాబట్టి టెర్రరిజానికి సౌదీ అరేబియా మొదటి నుంచి నెగిటివ్ ఉంది, దూరంగా ఉంది. సో టెర్రరిజాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి పాకిస్తాన్ యాక్టివిటీని సౌదీ అరేబియా వారిని ప్రోత్సహించేటువంటి అవకాశం లేదు. భారత్ ఖచ్చితంగా అండగా నిలబడే అవకాశం ఉంది. రైట్ మధు, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అలాగే కొనసాగుతోంది, టెన్షన్ వాతావరణం అలాగే కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ని భారత్ చాలా వ్యూహాత్మకంగా ఒంటరిని చేయగలిగింది. పాకిస్తాన్కి ఇప్పుడు చాలా మెజార్టీ దేశాలు సపోర్ట్ చేసే అవకాశం లేదు. ముస్లిం పాలిత దేశాలు కూడా, బలమైన ముస్లిం పాలిత దేశాలు కూడా ఇప్పుడు భారత్కే సపోర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు తమకి ఏ దేశం సపోర్ట్ చేస్తుందా అని తిరుగుతూ ఉంది. ఇటు తుర్కీ మరోసారి తన యుద్ధ నౌకను పాకిస్తాన్ జలాల వైపు పంపించింది. మొన్న యుద్ధ విమానాన్ని